పేదల బియ్యం తినేసి ఇప్పుడు పేర్ని నాని నీతి కబుర్లు చెప్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని కూడా సిగ్గుచేటన్నారు. బియ్యం కుంభకోణంలో పాతదారి పేర్ని నాని అని ఆరోపించారు. అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని పేర్ని నాని తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా, మాకేమవుద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి.